మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అపారమైన యోగశక్తిని సాధించిన ఒక గొప్ప సన్యాసి. కాని అతని గర్వాన్ని ముక్కలు చేసింది ఇద్దరు ఊహించని వ్యక్తులు. ఒకరు సాధారణ గృహిణి, ఇంకొకరు ఒక కసాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలు నిజమైన కర్తవ్యమంటే ఏంటో ఈ కథ మనకు ఒక కొత్త కోణంలో చూపిస్తోంది. పదండి ఈ కథలోకి వెళ్దాం. సరే, ఈ కథ మొదలయ్యేది కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడితో. ఇతను మామూలు వ్యక్తి కాదు. వేదాలన్నీ ఔపోసన పట్టాడు. తన యోగశక్తిని పెంచుకోవాలని చెప్పి సంవత్సరాల తరబడి కఠోరమైన తపస్సు చేశాడు. అంటే ఆ తపస్సు ప్రభావంతో అతని ముఖంలో ఒక రకమైన తేజస్సు, చెప్పలేని శక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండేది. అయితే ఒకరోజు అతను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కొంగొచ్చి అతని ఏకాగ్రతకు భంగం కలిగించింది. అంతే, కౌశికుడికి పట్టరాని కోపమొచ్చేసింది. ఒక్కసారి కళ్ళు తెరిచి ఆ పక్షివైపు కోపంగా చూశాడు. మరుక్షణం ఆ పక్షి గాలిలోనే కాలి బూడిదైపోయింది. చూడండి, ఇది అతని అపారమైన శక్తికి నిదర్శనం. కాని అదే సమయంలో అతనిలో దాగిన్న అహంకారాన్ని, అదుపు చేసుకోలేని కోపాన్ని కూడా బయటపెట్టింది. అవును, ఈ కౌశికుడు చాలా గొప్ప పండితుడు, అందులో సందేహం లేదు. కాని అతను సాధించిన శక్తులు అతనిలో అహంకారాన్ని బాగా పించేశాయి. నాకంటే గొప్పవాడు లేడు, నా శక్తు ముందు ఎవ్వరూ నిలబడలేరు అని గట్టిగా నమ్మడం మొదలుపెట్టాడు. ఇక తన శక్తులమీద అతనికి పూర్తి నమ్మకం వచ్చేసింది. సరే, నా సాధన ఫలించింది అని సంతోషపడి తన తపస్సును విడిచిపెట్టి లోకంలోకి వెళ్లాలనుకున్నాడు. భిక్ష కోసం దగ్గర్లోని ఒక పట్టణానికి బయల్దేరాడు. కాని సరిగ్గా అక్కడే అతని గర్వానికి ఒక పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. ఆ పట్టణంలో కౌశికుడు ఒక సాధారణ గృహిణిని కలుస్తాడు. కాని ఆమె అతని అపారమైన శక్తికే సవాల్ విసురుతుంది. ఈ ఊహించని సంఘటన అతని ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చిస్తుంది. సరే, కౌశికుడు ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగాడు. లోపల ఉన్న ఇల్లాలు తన భర్త సేవలో ఉండటం వల్ల బయటికి రావడానికి కొంచెం ఆలస్యమైంది. అంతే, ఇతనికి మళ్లీ కోపం నశాళానికంటింది. నాలాంటి గొప్ప బ్రాహ్మణుణ్ణి ఇంతసేపు నిలబెడుతుందా అని అవమానంగా ఫీలయ్యాడు. కోపంతో ఊగిపోతూ ఆమెను శపించడానికి సిద్ధమయ్యాడు. చూడండి ఎంత అహంకారమో! సరిగ్గా అప్పుడు ఆ గృహిణి ఎంతో ప్రశాంతంగా బయటికొచ్చి ఒక మాటంది. స్వామీ, మీ కోపపు చూపులకు కాలి బూడిదవ్వడానికి నేనేమీ కొంగను కాను. అంతే, ఆ మాట వినగానే కౌశికుడు అప్పుడే నిశ్చేష్టుడైపోయాడు. అసలు ఎవ్వరికీ తెలియని ఆ రహస్యం ఈమెకెలా తెలిసింది అని షాక్కయ్యాడు. కౌశికుడి మెదడులో ఇదే ప్రశ్న తిరుగుతోంది. ఏళ్ల తరబడి నేను తపస్సు చేస్తే వచ్చిన శక్తి ఇది. కాని ఏ తపస్సూ చేయని ఒక సాధారణ గృహిణికి ఇంతటి దివ్యదృష్టి, ఇంతటి జ్ఞానం ఎలా సాధ్యం? ఇది ఎలా జరిగింది? అప్పుడు ఆ గృహిణి అసలు విషయం చెప్పింది. నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా చేస్తున్నాను. నా భర్తకు సేవ చేయడమే నా ధర్మం. ఆ పనిని శ్రద్ధగా చేయడం వల్లే నాకీ జ్ఞానం వచ్చింది అని చెప్పింది. అంతేకాదు, మీకు నిజమైన జ్ఞానం కావాలంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అని ఆయనున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని దారి చూపించింది. ఇక ఆ గృహిణి చెప్పిన మాటలతో కౌశికుడు నిజమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవాలనే తపనతో మిథిలా నగరానికి బయలుదేరాడు. అక్కడ ధర్మవ్యాధుడి కోసం తన అన్వేషణ మొదలుపెట్టాడు. కౌశికుడు ఏమనుకుంటున్నాడు? ధర్మవ్యాధుడు అంటే ఖచ్చితంగా తనలాగే ఒక గొప్ప పండితుడు, ఋషి అయ్యుంటాడు. ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో ధ్యానంలో మునిగి తేలుతూ ఉంటాడు అని గట్టిగా ఊహించుకున్నాడు. కాని జరిగింది వేరు. అక్కడ అడిగితే ప్రజలు అతన్ని ఒక రద్దీగా ఉండే కసాయి దుకాణానికి దారి చూపించారు. ఆ ప్రదేశమంతా రక్తం, మాంసం, ఆ వాసన, ఆ దృశ్యం చూసి కౌశికుడికి అసహ్యం వేసింది. ఒక్కసారిగా జుగుప్స కలిగింది. కౌశికుడు అలా అసహ్యంగా దూరంగా నిలబడి చూస్తుంటే ఆ కసాయి అతన్ని చూసి నవ్వుతూ పిలిచాడు. స్వాగతం బ్రాహ్మణోత్తమా, ఆ పతివ్రత మిమ్మల్ని పంపారని నాకు తెలుసు, మీరెందుకొచ్చారో కూడా నాకు తెలుసు అన్నాడు. అంతే, ఆ గృహిణిలాగే ఈ కసాయి కూడా దివ్యదృష్టి ఉండటం చూసి కౌశికుడి గర్వం రెండోసారి కూడా ముక్కలైపోయింది. చూసారా, ఆ కసాయి దుకాణంలోనే కౌశికుడు తన జీవితంలో మర్చిపోలేని అత్యంత లోతైన పాఠాలు నేర్చుకోబోతున్నాడు. అసలు జ్ఞానమంటే ఏంటో ఆ ధర్మవ్యాధుడు ఇప్పుడు అతనికి బోధించబోతున్నాడు. ఇక్కడ ధర్మవ్యాధుడు చెప్పే ముఖ్యమైన విషయం స్వధర్మం, అంటే మన సొంత కర్తవ్యం. కౌశికుడేమనుకున్నాడు?
ధర్మమంటే తపస్సు చేయడం, యోగం చేయడం ఇలాంటి గొప్ప పనులనుకున్నాడు. కాని ధర్మవ్యాధుడు చెప్పింది వేరు. ధర్మమనేది మన పాత్ర, సమాజంలో మనకున్న స్థానం, మన వృత్తి, వీటినుంచి పుడుతుంది అన్నాడు. వీళ్ళిద్దరి ఆలోచనల్లో తేడా ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కౌశికుడు తపస్సు చేయడం గొప్ప పని, కసాయి పని నీచమైన పని అననుకుంటున్నాడు. మరోవైపు ధర్మవ్యాధుడు అసలు ఏ పని గొప్పది కాదు, తక్కువది కాదు, మనం ఏ ఉద్దేశ్యంతో ఆ పని చేస్తున్నామన్నదే ముఖ్యం అని వివరిస్తున్నాడు. ఆ తరువాత ధర్మవ్యాధుడు అసలైన వివేకాన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ రూపంలో చెప్పాడు. నిజమైన అహింస అంటే కేవలం జంతువుల్ని చంపకపోవడం కాదు, సర్వప్రాణుల మేలు కోరడం. నిజమైన సత్యమంటే అందరికీ మంచి చేసే పనిని ఎంచుకోవడం. అలాగే మనలో ఉండే కామం, క్రోధం, లోభం లాంటి 6 శత్రువుల్ని అదుపులో పెట్టుకున్నప్పుడే సరైన పని చేయగలుగుతాం. జ్ఞానం కోసం అడవులకు వెళ్ళక్కర్లేదు, సమాజంలో ఉంటూ మన పనులు మనం సరిగ్గా చేస్తే చాలు. ధర్మవ్యాధుడు ఇంకేం చెప్పాడంటే, సమాజం అనేది ఒక పెద్ద గొలుసులాంటిది. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు ముడిపడి ఉంటారు. రైతు, సైనికుడు, పండితుడు, కార్మికుడు అందరూ వాళ్ల పనులు సక్రమంగా చేస్తేనే ఈ ప్రపంచమనే బండి ముందుకు సాగుతుంది. అందుకే మనకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేయడమే అసలైన పూజ. ఇదంతా బానే ఉంది, కాని కౌశికుడికి ఒక పెద్ద సందేహం. ఇంత హింసతో కూడుకున్న కసాయి పనిచేస్తూ ఈయన ధర్మం గురించి ఎలా మాట్లాడగలడు? ఎలా దీన్ని సమర్థించుకోగలడు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అప్పుడు ధర్మవ్యాధుడు అసలు విషయం చెప్పాడు. తను జంతువులను చంపనని, తను మాంసం కూడా తిననని చెప్పాడు. అతను కేవలం తన కుటుంబం నుంచి వారసత్వంగా వస్తున్న వృత్తిని, అంటే తన కులధర్మాన్ని మాత్రమే చేస్తున్నాడు. అంతేకాదు, ఆ పనిని కూడా తన వినియోగదారులకు, తన కుటుంబానికి, ముఖ్యంగా తన తల్లిదండ్రులకు చేసే ఒక సేవలాగా భావిస్తున్నాడు. ఇన్ని విషయాలు చెప్పాక ధర్మవ్యాధుడు ఇక అసలు పాయింట్కొచ్చాడు. కౌశికుడికి వ్యక్తిగతంగా అతని జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పాఠం చెప్పబోతున్నాడు. ఇదే ఈ కథకు ముగింపు. అప్పుడు ధర్మవ్యాధుడు సూటిగా కౌశికుడి కళ్లల్లోకి చూసి అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు వేదాలు నేర్చుకోవాలని, యోగసిద్ధులు పొందాలనిచెప్పి ఇక్కడికి వచ్చావు. కాని ఈ క్రమంలో నీ కన్న తల్లిదండ్రుల పట్ల నీ కర్తవ్యాన్ని పూర్తిగా మరిచిపోయావు, వారిని నిర్లక్ష్యం చేశావు. ఈ మాట కౌశికుడి గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? పరిపూర్ణత సాధించాలంటే జీవితాన్ని, బాధ్యతల్ని వదిలేయక్కర్లేదు. మనకు కేటాయించిన పని ఏదైనా సరే దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా, భక్తితో చేస్తే చాలు. అదే అసలైన ధర్మమార్గం. మరి ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన కర్తవ్యం ఎక్కడ ఉంది? ఆధ్యాత్మిక లాభం కోసం ప్రపంచాన్ని వదిలియడంలో ఉందా, లేక మనమున్న చోటు నుండే మన బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజానికి సేవ చేయడంలో ఉందా? ఒకసారి ఆలోచించండి.